ప్రభువునందు మాకు అత్యంత ప్రియులారా, కుటుంబ ప్రార్థనకి ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. అందరూ దేవుని సన్నిధికి రండి. దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకుని మనం ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే ఈ దినాల్లో ప్రార్థన చాలా అవసరం. అపాయాల నుండి, కీడుల నుండి తప్పించేది ప్రార్థనే. యూదుడని, గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే. అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయువారందరి ఎడల కృప చూపడానికి ఆయన ఐశ్వర్యవంతుడు కనుక అపాయాల నుండి, ప్రమాదాల నుండి, కీడుల నుండి తప్పించేది ప్రార్థనే. అంచేత ఎక్కువగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థనలో గడుపుదాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ మాతో పాటు ప్రార్థనలో ఏకీపించమని మనం చేస్తున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభు, నీ పాద సన్నిధిలోనైనా ప్రార్థన చేస్తున్నాం. మాకు సరిపోయిన ప్రధాన యాజకుడివిగా మీరు తండ్రి యొక్క కుడి పార్శ్వమున మీరు ఆసీనులై ఉన్నారు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడని మీ వాక్యము సెలవిస్తూ ఉంది. కనుకనైనా తండ్రి, మాకు తగిన ప్రధాన యాజకుడివి, రక్తమాంసములలో పాలివాడవయ్యావు. మా శరీరము యొక్క స్థితిగతులు ఎరుగుట కొరకు, మా యొక్క ప్రతి పరిస్థితిని అర్థం చేసుకున్నట కొరకు, మా విజ్ఞాపన, మా ప్రార్థన, మా నివేదన దేవునికి విన్నవించటానికి, మా బలహీనతలలో మాకు సహాయం చేయటానికి మాకు తగిన ప్రధాన యాజకుడివిగా ఉండి దేవుని యొక్క గుడిపార్శ్వమున ఆసీనుడివై ఉండి మా కొరకు నిరంతరము కూడా విజ్ఞాపన చేస్తున్న దేవుడవు కనుక ఈ గొప్ప జ్ఞానం మాకు తెలియపరిచి నీ మార్గాల్లో నడిచే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సమయంలో నాయన తండ్రి, ప్రపంచ మానవాళిని జ్ఞాపకం చేసుకోండి. కరోనా వైరస్ రోజు రోజుకి భయంకరంగా విజృంభిస్తూ అనేకులు చనిపోతున్నారు, అనేకులు మృత్యువాతను పడుతున్నారు. తండ్రి, మరి ఈ మానవ జాతిని ప్రేమించిన దేవుడవు నీవే జ్ఞాపకం చేసుకుని మరి నీ కరుణా కటాక్షములు మా మీద ఉంచి, ఈ మానవ జాతి మీద ఉంచి, మీ అనుగ్రహాన్నించి శీఘ్రమేనైనా ఈ వైరస్ని మీరు గద్దించి దాన్ని తొలగించి తండ్రి, మానవాళికి శాంతి, సమాధానము, నెమ్మదిని అనుగ్రహించమని మీ పాదాలు పట్టుకుని బ్రతిమాలుకుంటున్నాం. మానవ సహజీవనమే స్తంభించిపోయినట్లుగా ప్రపంచ మానవాళి భయభీతులతో ఉంటూ ఉండగా, ప్రతి ప్రభుత్వం కూడా ఎంతో భయంతో ఉంటూ ఉండగా, మానవ జాతి మేమేమీ చేయలేమని నిస్సహాయ స్థితిలో తమ చేతులెత్తి తమ నిస్సహాయ స్థితిని చూపిస్తూ ఉండగా, నీవే ఈ తరుణములో జోక్యం చేసుకుని ఈ మానవాళికి క్షేమం దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఈ వ్యాధి నుండి మరణించిన వారి కుటుంబాలకు ఆదరణ, ధైర్యము, ఓదార్పుని దయచేయండి. ప్రయాసపడుతున్న ఈ టైంలో ప్రయాసపడుతున్న డాక్టర్స్ని కానివ్వండి, అలాగే పోలీసు సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, అలాగనే మీడియా డిపార్ట్మెంటు, ఇంకా అనేకులు స్వచ్ఛందంగా ఈ విషయంలో సహాయపడుతున్న ప్రతి వారిని మీరే జ్ఞాపం చేసుకోమని
వారికి తగిన ఆరోగ్యక్షేమములు కూడా దయచేయమని, మంచిగా సర్వీస్ చేస్తున్న ప్రతి ఒక్కరిని నీ కృపలో భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, సహాయం ఇచ్చేయండి. పాలకులకు, నాయకులకు తండ్రి చక్కటి ఆలోచన జ్ఞానం ఇవ్వండి. ఇటువంటి కష్టకాలంలో మీరు వారికి తోడుగా ఉండి చక్కటి ఆలోచన జ్ఞానం ఇచ్చి నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అలాగుని దేవుని పిల్లలైన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని సమస్త కీడుల నుండి మమ్మల్ని తప్పించి మీరే కాచి కాపాడవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. మా సహవాస బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి. దూరదేశాల్లో ఉన్న ప్రియుల్ని జ్ఞాపకం చేసుకునండి. ఇలాగున ప్రతి వారి చుట్టూ నీ బలమైన కంచి వేసి కాపుదలనిచ్చి కీడు నుండి, నష్టాల నుండి తప్పించి క్షేమం దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తూ వాక్య పరిచర్యలో నిన్ను స్తుతించడంలో సహాయం చేయవలసిందిగా కోరుకుంటూ ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. మరి పాట పాడుకొని ప్రభువును స్తుతిద్దాం. మన పాట పుస్తకంలోంచి 586, పాత పుస్తకాల్లో 718 దేవాని సన్నిధిలో నిలిచి దీనులమై మొరపెట్టుచున్నాం అనే పాట పాడుకుందాం. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టుచున్నాము. అపరాధులకు నీదు ప్రజల నెపములన్నీయు బాపి, అపరాధులకు నీదు ప్రజల నెపములన్నీయు బాపి, కృపాలుండాగు యేసు ప్రభువా, కృపను చూపి రక్షించుమయా, కృపాలుండాగు యేసు ప్రభువా, కృపను చూపి రక్షించుమయా. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టుచున్నాము. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టుచున్నాము. చేసి ఉన్నాము నేరములెన్నో, చేసిన మేలులను మరచి, చేసి ఉన్నాము నేరములెన్నో, చేసిన మేలులను మరచి, మోసములలో బడియున్నాము, యేసు ప్రభు జయము నిమ్ము. మోసములలో బడియున్నాము, యేసు ప్రభు జయము నిమ్ము. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టుచున్నాము. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టుచున్నాము. లోకపు మర్యాదలకు లొంగి, లోకుల మాటలను వినియు,
కాచే దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొర పెట్టుచున్నాము దీనులమై మొర పెట్టుచున్నాము దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొర పెట్టుచున్నాము దీనులమై మొర పెట్టుచున్నాము దీనులమై మొర పెట్టుచున్నాము. ప్రభునందు పిల్లారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రతిరోజు ఈ విధంగా దేవుని వాక్యాన్ని మనం స్మరించడానికి, జ్ఞాపం చేసుకోవడానికి, ధ్యానించడానికి ప్రభు చక్కటి మనకి అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తున్నారు. మనం పునాదుల గురించి మాట్లాడుకుంటున్నాం. పునాదుల్లో 4వ సిద్ధాంతము హస్త నిక్షేపణం గురించి మాట్లాడుకుంటున్నాం. హస్త నిక్షేపణము 3 విధాలు అని చెప్పుకున్నాం. చివరిది మనం నిన్నటి దినాన్ని 3వది మనం ధ్యానం చేస్తున్నాం. మొదటిదేమో చేతులుంచి ప్రార్థన చేయుట, రెండవది హస్తము నుంచి ప్రార్థించినప్పుడు కృపావరములు అనుగ్రహించబడతాయి అనేది ధ్యానించాం. మూడవది ఒక అధికారాన్ని అప్పగించినప్పుడు చేతులుంచి ప్రార్థన చెయ్యాలి. ఒక బాధ్యత, ఒక అధికారము, ఒక పనికి నియమించినప్పుడు, ఒక అధికారం అప్పగించినప్పుడు చేతులుంచి ప్రార్థన చెయ్యాలి అని మనం ఆ విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. చాలామంది మిడిమిడి జ్ఞానం కలిగి ఉంటారు. నేను చాలామందిని చూశాను, చాలామందిని ఎరుగుదును కూడా. వాళ్ళు ఎలా మాట్లాడతారంటే, ఇక మనుషులు మమ్మల్ని అభిషేకించక్కర్లేదు, దేవుడే మమ్మల్ని అభిషేకించాడు అని చాలామంది, నేను సేవకు వచ్చినప్పటి నుంచి కూడా చాలామంది ఇటువంటి తెలివి తక్కువ సిద్ధాంతాలు, తెలివి తక్కువ మాటలు మాట్లాడేవాళ్ళు చాలామంది నాకు తెలుసు. ఏమండి, అయితే మరి ఇందులో దేవుని వాక్యము స్వయంగా దేవుడే ఈ మాటలు మనకి తెలియచేస్తున్నాడు. ఏమండి, ఇశ్రాయేలు ప్రజల మీద నాయకునిగా నియమించినప్పుడు దేవుడు ఏం చెప్పాడో ఒకసారి మనం చూద్దాం. ఈ విషయంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారు నేను కొంతవరకు మనం చూసాం. ఈరోజు దాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి దైవజనుడైన మోషేని దేవుడు ఆగిపోమన్నాడు. కానాను దేశానికి నువ్వు రావద్దు, కానీ అబారీము యొక్క కొండ ఎక్కి ఆ దేశాన్ని చూడు, ఆ దేశాన్ని చూసిన తర్వాత నువ్వు ఆగిపో. అహరోను సంఖ్యాకాండ 27వ అధ్యాయము 13వ వచనంలో, నీవు దాన్ని చూచిన తర్వాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనులలో చేర్చబడుదువు. అంటే ఇక చెప్పాడు దేవుడు, మోషే నీవు ఈ అబారీము కొండ ఎక్కి కానాను దేశాన్ని చూడు, కానాను దేశంలో అడుగు పెట్టవద్దు, ఈ తర్వాత నీవు నీ స్వజనుల యొద్దకు చేర్చబడతావు, ఇక్కడితో నువ్వు ఆగిపోవాలి అని చెప్పినప్పుడు మోషే అడిగాడు దేవుణ్ణి, ప్రభువా మరి ఈ సమాజాన్ని అంతటిని ఇంతవరకు తీసుకొచ్చాను కదా, మరి ఈ సమాజము కాపరు లేని గొర్రెలుగా ఉండకూడదు, వీళ్ళకు ఒక సమర్థుడైన ఒక నాయకుడు ఉండాలి కదా, మరి వచ్చుచూ పోవచ్చు నుండే ఒక నాయకుడు ఉండాలి కదా అని మోషే దేవునికి విన్నవిస్తాడు. చూడండి 15వ వచనంలో, అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా
సమాజము కాపరు లేని గొర్రెల వలె ఉండకుండునట్లు ఈ సమాజము మీద ఒకని నియమించుము. మోషే ప్రార్థన చేశాడు, దేవుడితో చెప్పాడు ఈ విషయాన్ని. ఈ సమాజం మీద ఒకరిని నియమించుము అంటాడు మోషే. అంటే నాయకుడు అవసరం, అక్కడ సమాజానికి నాయకుడు చాలా అవసరం. ఈ సమాజం మీద ఒకరిని నియమించుము అంటాడు. నిన్న చెప్పుకున్నాం కదా, నాయకుడు లేని జనులు ఏమైపోతారు? చెడిపోతారని బైబిల్ చెప్పింది. నాయకుడు ఉండాలి. ప్రతిదానికి నాయకత్వం అనేది చాలా అవసరం. నాయకుడు ఉండాలి. నాయకుడు లేనిదే సమాజం నడవదు. నాయకుడు లేకపోతే ఎవడికి వాడు యమునా తీరి కింద ఉంటాడు. అందుకని దేవుని వాక్యం కూడా మనకి తెలియచేస్తుంది. న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం చదివినప్పుడు, న్యాయాధిపతుల గ్రంథము చూడండి, న్యాయాధిపతుల గ్రంథాన్ని ఒకసారి దయవుంచి గమనించండి. 17వ అధ్యాయము 6వ వచనం చూడండి. 17:6 ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. సరే, ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు. న్యాయాధిపతుల కాలములలో కొన్ని సందర్భాలలో వాళ్ళకి రాజు లేని సందర్భాలలో ఇదిగో వాళ్ళు ఇలా జీవించారు. ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు. రాజు లేడు కనుక ప్రతివాడును, ఒకడు కూడా కాదు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. ఇక రాజు లేకపోతే ఎవడిష్టం వాడిది. ఏమండి, ప్రతివాడు కూడా తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చినాక వాళ్ళని గద్దించే వాళ్ళు ఉండరు, వాళ్ళని నడిపించే వాళ్ళు ఉండరు, వాళ్ళ కొరకు ప్రార్థించే వాళ్ళు ఉండరు, వాళ్ళు సరైన మార్గములో హెచ్చరించి గద్దించి నడిపించే నాయకులు ఉండరు. ఇక చెడిపోతారు అంతే. ఏమండి, నాయకుడు ఉండాలి. నాయకుడు లేని సమాజం కాపరు లేని గొర్రెల వలె ఉంటుంది. ఏమండి, అలాగనే చూడండి, ఇంకొక మాట కూడా చూద్దాం. అదే గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయము 25వ వచనము, 21, 25. ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. నాయకుడు లేకపోతే ప్రతివాడు తన ఇష్టానుసారంగా బ్రతుకుతాడు, తన ఇష్టానుసారంగా జీవిస్తాడు. నాయకుడు లేకపోతే దేవుని చిత్తము నెరవేరదు, మానవ చిత్తమే నెరవేరుతుంది, మానవ ఇష్టమే నెరవేరుతుంది. అంచేత నాయకుడు కావాలని దేవుని వాక్యం మనకి తెలియచేస్తుంది. ఏమండి, కనుక నాయకుడిని నియమించాలి. అదే మోషే విజ్ఞాపన చేశాడు, ప్రభువా ఈ సమాజం అంతా మరి కాపరు లేని గొర్రెల వలె ఉండకుండునట్లు మరి సమాజం మీద ఒకరిని నియమించుము అని మోషే అడిగినప్పుడు 16వ వచనము, సంఖ్యాకాండము 27:16 అతడు వారి ఎదుట వచ్చుచూ పోవచ్చు నుండి వారికి నాయకుడిగా ఉండుటకై సమర్థుడై ఉండవలెను. అప్పుడు దేవుడు అంటున్నాడు, సమర్థుడై ఉండాలని మోషే దేవునితో చెబితే అప్పుడు దేవుడు అంటున్నాడు, నాయకుడు అవసరం లేదన్నాడా దేవుడు? నాయకుడు అవసరం లేదు, ఎవరో లేదు, నేనే నడిపిస్తానన్నాడా? చూడండి, ఇప్పుడు దేవుడే మన నాయకుడు, దేవుడే మన రాజు. మరి అలాంటప్పుడు మోషేగా నాయకుడిగా ఎందుకు, యెహోషువ నాయకుడిగా ఎందుకు? మరి ఆయనే నడిపించాలి కదా. చాలామంది తెలివి తక్కువ మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏమండి, చాలామంది మాకు సేవకుడు అక్కడ, దేవుడే మాకు నాయకుడు అంటారు. తెలివి తక్కువ మాటలు. ఏమండి, దేవుడు ఉన్నాడు, అలాగని దేవుడు సేవకులు నియమిస్తాడు, ఆ సేవకుల ద్వారానే దేవుడు నడిపిస్తాడు.
అర్థమవుతుందా? చాలామంది తెలుగు తక్కువ మాటలు అన్నమాట అండి, మిడిమిడి జ్ఞానంతో కూడుకున్న మాటలు మాట్లాడుతూ వస్తూ ఉంటారు. మరి దేవుడే నడిపించాలనుకున్నప్పుడు ఇన్ని లక్షల ప్రజలకి మోషేగా నాయకుడిని ఎందుకుగా నియమించాడు? మోషేని ఎందుకు నియమించాడు? యెహోషువని ఎందుకు నియమిస్తున్నాడు? నాయకుడు కావాలి, సమాజానికి నాయకుడు అవసరం, నాయకుడు కావాలి. అంచేత ఇక్కడ సమృద్ధుడై ఉండవలని చెప్పినప్పుడు 17 అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు, ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. దేవుడు సూచిస్తున్నాడు ఇప్పుడు ఒక వ్యక్తిని. ఇక్కడ మానవ ఉద్దేశం నెరవేరట్లేదు, ఇక్కడ మానవ ఆలోచన నెరవేరట్లేదు. దేవుడు సూచిస్తున్నాడు ఒక వ్యక్తిని. నీవు యెహోషువ ఆత్మను పొందినవాడు, నువ్వు అతని మీద చేతులుంచు అంటున్నాడు దేవుడు. నువ్వు అతన్ని నియమించని దేవుడు చెప్తున్నాడు. ఏమండి, కనుక నాయకులు నియమించినప్పుడు మన ఆలోచనలు పనిచేయవు. దేవుని సలహా తీసుకోవాలి, దేవుని ఆలోచన తీసుకోవాలి. దేవుడు ఎవరిని నియమించమన్నాడో అది గ్రహించి నియమించాలి. ఆ వ్యక్తులు దేవునికి నమ్మకస్తులై ఉండాలి, సమర్థులై ఉండాలి, వాళ్ళ ఆత్మను పొందిన వారై ఉండాలి. ఏమండి, యెహోషువ ఆత్మను పొందినవాడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చారు యెహోషువను గురించి. ఆత్మను పొందినవాడు, నీవు అతన్ని తీసుకుని అతని మీద నీ చెయ్యి ఉంచు. చూసారా, స్వయంగా దేవుడు అతని మీద నీ చెయ్యి ఉంచు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు. సరే, చాలామందికి ఇష్టం ఉండదు మనుషులు అభిషేకించడం ఏంటండి అని తెలుగు తక్కువతనంగా మాట్లాడతారు. అంటే దేవుడి కంటే ఎక్కువ తెలిసిపోయినట్లుగా మాట్లాడతారు వీళ్ళు. దేవుడే చెప్తున్నాడు నీ చెయ్యి ఉంచు అని దేవుడు చెప్తుంటే ఈ మిడిమిడి జ్ఞానం మనుషులు లేచి మనుషుల చేతులను చక్కర్లేదండి అంటే దేవుడి కంటే ఎక్కువ తెలిసిపోయింది వీళ్ళకి. వీళ్ళ మాటలు చూస్తుంటే నవ్వు వస్తుంది అనమాట అండి. ఇంత తెలుగు తక్కువ వాళ్ళు ఏంట్రా, దేవుని వాక్యానికి వీళ్ళ లోబడరు ఏమంటారు, వీళ్ళంత అవిధేయులు ఏమంటారు అనిపిస్తుంది. ఏమండి, దేవుడే స్వయంగా చెప్తున్నాడు నీ చెయ్యి అతని మీద ఉంచు అంటాడు. సరే, కనుక దేవుడు అతన్ని నియమించమని చెప్పాడు, దేవుడు సూచించాడు. ముందు దేవుని చేతులుంచాడు అతని మీద, తర్వాత మోషేని చేతులుంచమంటున్నాడు. ఈ రెండో అవసరమే. దేవుడు చేతులుంచాలి, అలాగుని దైవజనుడు మోషే కూడా చేతులుంచాలి. నువ్వు చేతులుంచని స్వయంగా దేవుడే చెబుతున్నాడు. అర్థమవుతుందా? కనుక నీ చెయ్యి ఉంచు అని చెప్పినప్పుడు 19వ వచనము, యాజకుడగు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజము ఎదుటను అతన్ని నిలువబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞ ఇమ్ము. ఇశ్రాయేలీల సర్వ సమాజము అతని మాట వినునట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. అది నీ ఘనతలో కొంత ఉంచుము. ఇశ్రాయేలీలందరూ అతని మాట వినాలి, అతని మాట ప్రకారం జరిగించాలి. కనుక నీ ఘనతలో కొంత అతని మీద ఉంచు అని మోషేకి దేవుడు ఆజ్ఞాపించారు. నీ ఘనతలో కొంత ఉంచు. తర్వాత అది చెప్పిన తర్వాత 21వ వచనం, యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలువగా అతడు యెహోవా సన్నిధిని విచారింపవలెను. ఇశ్రాయేలీలందరూ అనగా సర్వ సమాజము అతని మాట చొప్పున తమ సమస్త కార్యములను జరుపుచుండ వలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసిన. సరే, దేవుడు ఆజ్ఞాపించినట్లు మోషే చేశాడు. వీళ్ళందరూ కూడా
దేవునికి సంపూర్ణ విధేయులు అన్నమాట అండి. అవిధేయులు కాదు, విధేయులు. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించారో దానికి లోబడ్డారు వాళ్ళు. ఆ విధేయతలోనే ఉంది ఆశీర్వాదం. ఏమండి, అప్పుడు దేవుడు చెప్పినట్లు మోషే చేశాడు. చదవండి. అతడు యెహోషువను తీసుకొని యాజకుడైన ఎలియాజరు ఎదుటను సర్వ సమాజము ఎదుటను అతన్ని నిలువబెట్టి అతని మీద తన చేతులుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ ఇచ్చెను. చూసారా, చేతులుంచి ప్రార్థన చేశాడు మోషే. సర్వ సమాజం ఎదుట యెహోషువను నిలబెట్టి దేవుడు చెప్పినట్లుగా చేతులుంచి నాయకుడిగా బాధ్యతను అప్పగించాడు. స్వయంగా దేవుడే చెప్పాడు, నువ్వు చేతులుంచి సర్వ సమాజం ఎదుటను యాజకుడైన ఎలియాజరు ఎదుట నిలువబెట్టి నీ ఘనతలో కొంత అతనికి ఇయ్యి, నువ్వు చేతులుంచి ప్రార్థన చేయి, నాయకుడిగా నియమించు. నువ్వు చేతులుంచి ప్రార్థన చేసి నాయకుడిగా నియమించని స్వయంగా దేవుడే చెబుతున్నాడు. అవునండి, చాలామంది మాకు నాయకుడు అక్కర్లేదండి, నాయకుడి చేతులుంచడం అవసరం లేదండి, దేవుడే మమ్మల్ని అభిషేకించేశాడండి, ఇలాంటి తెలుగు తక్కువ మాటలు మాట్లాడేవారు ఈ లేఖనాలను బట్టి గ్రహింపు కలిగి ఉండాలి. దేవుని మాటలకు అవిధేయులుగా మాట్లాడకూడదు, శపించబడతాం, శాపాన్ని తెచ్చుకుంటాం. మార్చుకోవాలి పద్ధతి. ఏమండి, కనుక ఆ విధంగా ఇశ్రాయేలు యొక్క సర్వ సమాజానికి నాయకుణ్ణి మరి మోషే ద్వారా యెహోషువని నియమించినట్లుగా, మోషే తన చేతులు యెహోషువ మీద ఉంచినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. ఎప్పుడైతే మోషే చేతులుంచాడో చూడండి, ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 9వ వచనము, 34:9. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను కనుక అతడు జ్ఞానాత్మపూర్ణుడాయెను. అది చూసారా, ఎప్పుడైతే మోషే తన చేతులు యెహోషువ మీద ఉంచాడో అతడు జ్ఞానాత్మపూర్ణుడాయెను. ఏమండి, ఇప్పుడు ఒక మానవుడు చేతులు ఉంచితే జ్ఞానాత్మపూర్ణుడు అవటం ఏంటండి అంటే అది దేవుని కట్టడ. ఎప్పుడైతే దేవుడే చెప్పాడు కనుక, ఎప్పుడైతే మోషే చేతులుంచి ప్రార్థన చేశాడో యెహోషువ ఆ జ్ఞానం దేవుడిచ్చాడు. అలా దేవుని మాటలకు విధేయత చూపిస్తే దేవుడు మనం జ్ఞానవంతులుగా చేస్తాడు. దేవుని మాటలకు మనం విధేయులం కాకుండా ఉంటే, అవిధేయులంగా మనం దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే, దేవుని ఉద్దేశాలకి దేవుని ఆలోచనలకు మనం వ్యతిరేకంగా మనం మాట్లాడుతుంటే దేవుని జ్ఞానం ఎట్లా మనకు అనుగ్రహించబడుతుంది? ఏమండి, అంచేత అక్కడ 9వ వచనంలో మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను కనుక అతడు జ్ఞానాత్మపూర్ణుడాయెను. కాబట్టి ఇశ్రాయేలీయులు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. సరే, మోషేకు ఆజ్ఞాపించినట్లే యెహోషువ మీద చేతులుంచినప్పుడు అతడు జ్ఞానాత్మపూర్ణుడైనట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ యెహోషువని దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. ఇప్పుడు ఏమంటాడంటే, యెహోషువ గ్రంథం కాడికి వచ్చి నాయకుడు అయ్యాడు. తర్వాత దైవజనుడు మోషే ఆయన మరణించడం జరిగింది. ఆ కొండ ఎక్కి మరణించారు ఆయన. నాయకత్వం యెహోషువ చేతికి అప్పగించబడింది. అప్పుడు యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? యెహోషువ గ్రంథము చూడండి, యెహోషువ గ్రంథము మొదటి వచనం కానీ చదవండి. ఇప్పుడు యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడు. చూసారా, మోషే పరిచారకుడు. యెహోషువ ఎవరండి? మోషే పరిచారకుడు కూడా ఉండి
దైవజనుడు కూడా ఉండి మంచి చెడ్డలు అన్నీ కూడా ఉండి గ్రహించి నాయకుడికి సహకారిగా ఉండి నడిచినవాడు. అందుకని ఆత్మను పొందినవాడుని చెప్పాడు దేవుడు. దైవజనుడికి ఎప్పుడైతే లోబడతామో, విధేయత చూపిస్తామో, నమ్మకంగా జీవిస్తామో, దగ్గరగా ఉంటామో, అలాంటి వ్యక్తిని దేవుడు సూచిస్తాడు. ఇదిగో అతడు ఆత్మను పొందినవాడు, అతన్ని అభిషేకించని చెప్పాడు. ఏమండి, కనుక చూసారా, మోషే పరిచారకుడునైన యెహోషువాకు ఇలాగూ సెలవిచ్చను. దేవుడే మాట్లాడుతున్నాడు యెహోషువాతో. ఇలాగూ సెలవిచ్చను, నా సేవకుడైన మోషే మృతి నొందెను. దేవుడు అంటున్నాడు, నా సేవకుడైన మోషే మృతి నొందెను. ఇప్పుడు అంటున్నాడు, కాబట్టి నీవు లేచి. సరే, ఎవరు పడితే అలా చెప్పట్లేదు. ఇప్పుడు దేవుని యొక్క క్రమశిక్షణ చూడండి. దేవుని యొక్క ఆలోచన విధానం, క్రమశిక్షణ ఇదంతా చూడండి. అక్రమం కనిపించదు దేవుల్లో న్యాయం అంతా కనిపిస్తుంది, క్రమశిక్షణ కనిపిస్తుంది. ఏమండి, కాబట్టి నీవు లేచి చెప్తున్నాడు. ఇప్పుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు, నా సేవకుడు మృతి నొందాడు, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని వరకును మీకు సరిహద్దు. అది నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిలువలేక ఉండును. ఎందుకని? నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందును. అది సరే, నేను మోషేకు తోడయున్నట్లు నీకును తోడై ఉంటాను. చూడండి ఎలా మాట్లాడుతున్నాడు దేవుడు. నాయకత్వానికి ఒప్పుకోవాలి ప్రిలారా. ఆ విధేయత, ఆ వినయము, ఆ వినయశీలత ఉండాలి. ఇప్పుడు నాయకుడికే నువ్వు లోబడినప్పుడు దేవుడికేం లోబడతావు అన్నాడు కదా. నీ ఎదుట ఉన్న సహోదరుణ్ణి ప్రేమించలేకపోతే కనిపించిన దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు అన్నాడు. అక్రమం అది. నీ కనిపించే నీ సహోదరుని ప్రేమించలేదు, కనిపించని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావని అడిగాడు దేవుడు. అలాగే నీ కనిపించిన నాయకుడు మాటే నీ విననప్పుడు, నాయకుడి ద్వారా వెలుగులోకి వచ్చి దేవుణ్ణి తెలుసుకుని రక్షణ పొంది నీ ఎదురుగుండా దేవుడు పంపించిన నాయకుడే నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు నువ్వు దేవుని నిర్లక్ష్యం చేయమని ఏంటి అసలు కదా. ఇది క్రమశిక్షణ నేర్చుకోవాలి. ముందు నీ ఆత్మీయ తండ్రిని ప్రేమించటం, గౌరవించటం, లోబడటం, విధేయత చూపించటం నేర్చుకున్నప్పుడు ఇవన్నీ నువ్వు దేవుడికి చేసిన వాడవుతావు. యెహోషువ అట్లాగే చేశాడు. అందుకే దేవుడు అన్నాడు, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉంటాను, నిన్ను విడువను. సరే, ఆ మాట సరే, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. చూసారా, నాయకుడు లేడు, వీళ్ళందరినీ ఎలా నడిపించాలి అన్న దిగులు, అన్న బాధ. అంతవరకు మోషే దైవజనుడు ఉండేవాడు కనుక, ఎదురుండేవాడు కనుక నడిపించేవాడు. ఆ భారం యెహోషువకు లేదు. ఇప్పుడు నాయకుడు లేడు, నాయకుడి స్థానంలోకి యెహోషువ వచ్చాడు. దిగులు వచ్చింది. ఇప్పుడు ఇంతమందిని ఎలా నడిపించను? ఆయన అనుభవం కలిగిన దైవ సేవకుడు, దేవునితో డైరెక్ట్గా మాట్లాడేవాడు, దేవుని ఆలోచన తీసుకునేవారు, ఆయన నడిపించేవారు వీళ్ళందరినీ. ఇప్పుడు ఆయన లేరు అని ఒక రకమైన దిగులు వచ్చింది. యెహోషువకు దిగులు వచ్చినప్పుడు దేవుడు ధైర్యపరుస్తున్నాడు. మోషేకు తోడైనట్లు నీకును తోడై ఉంటాను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, దిగులు పడకు అని బలపరుస్తున్నాడు. సరే, ధైర్యంగా ఉండు అని బలపరుస్తున్నాడు. కనుక ఇలాంటి వినయము, విధేయత ఉండాలి. దేవుడే నియమిస్తాడు. కనుక ప్రభువునందు పిల్లారా, మనం గమనిస్తే యెహోషువ గ్రంథాన్ని చదివితే యెహోషువ వీళ్ళందరినీ జాగ్రత్తగా నడిపించినట్లుగా, యెహోషువకు తోడై ఉన్నట్లుగా
వీళ్ళందరినీ తీసుకెళ్ళి కానాను భూమిలోకి తీసుకెళ్ళినట్లుగా మనకు చరిత్ర ఎంతో సాక్ష్యం ఇస్తుంది. అంచేత నేను చెప్పే విషయం ఏమిటంటే, ఒక బాధ్యత అప్పగించినప్పుడు ఖచ్చితంగా చేతులుంచి ప్రార్థన చేయాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది. ఇది దేవుని క్రమము, దేవుని పద్ధతి, ఇది దేవుని న్యాయం. ఇది కనుక హస్తనిక్షేపణములో ఈ 3 ఉంటాయి. చాలా కీలకమైన రాయి. సమర్థులైన నమ్మకమైన నాయకుల్ని నియమించాలి. ఇది చాలా కీలకమైన రాయి. అలా చేయకపోతే సార్వత్రిక సంఘం పాడైపోతుంది. నానా రకాల భిన్నమైన బోధలతో, భిన్నమైన భేదాలతో, విభేదాలతో సంఘము పాడయ్యి సాతానికి చోటిచ్చిన సంఘం అయిపోతుంది. అలా జరగకూడదనేది, తన ప్రాణమిచ్చి కొనుక్కున్న సంఘము అట్లా ఉండకూడదనేదే దేవుని ఉద్దేశం. కనుక హస్తనిక్షేపణం అనే సిద్ధాంతాన్ని అందుకే దేవుడు నియమించాడు సార్వత్రిక సంఘానికి. ఈ రాయే లేకపోతే గందరగోళం అయిపోతుంది, అరాచకం బయలుదేరుతుంది, సంఘంలో అక్రమం బయలుదేరుతుంది, ఎవడికి వాడే నాయకుడు అవుతాడు, తద్వారా సాతాను పనిచేస్తాడు, సంఘం పాడైపోతుంది, సాతానికి లోబడిపోతుంది. ఈ క్రమశిక్షణ ఉండాలనేదే దేవుని ఉద్దేశం. ఈ క్రమంగా సంఘం నడవాలనేదే దేవుని ఉద్దేశం. కనుక ఆ క్రమశిక్షణ కలిగి, పరిశుద్ధత కలిగి, ఊహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు అన్నట్లుగా సంఘము ఒక సైన్య సమూహముగా నడవాలి. కనుక అలా నడవాలంటే నడిపించే నాయకులు ఉండాలి. ఆ నాయకులు కొన్ని సిద్ధాంతాలు ఉండాలి అని అందుకనే హస్త నిక్షేపణము అనే సిద్ధాంతాన్ని అందుకే దేవుడు నియమించాడు. కనుక దీనికి అందరూ లోబడాలని దేని వాక్యం మనకు తెలియచేస్తుంది. కనుక అట్టి విధేయత కలిగి, అట్టి వినయము కలిగి మనం నడుచుకుందాం. దేవుని ఆశీర్వాదానికి పాత్రలం అవుదాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకునండి, ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, సర్వాధికారం కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ యొక్క సమయంలోనైనా మీ సన్నిధిలోనైనా మమ్మల్ని అందరినీ కూర్చుండబెట్టి ప్రభువా, ప్రతి దినము కూడా నాయన మీరు మాతో మీ లేఖనముల ద్వారా మాట్లాడుతూ వస్తున్న విధానం కొరకై వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయన నాడు మోషేని నాయన అబారీము కొండ మీద ఆగిపోమన్నప్పుడు నాయన తండ్రి ప్రభువా, నాయన మీ సన్నిధిలో మోషే ప్రార్థన చేసినట్లుగా చూస్తున్నాం ప్రభువా. నాయన జనులు కాపరు లేని గొర్రెల వల్లే ఉంటారు తండ్రి, వీరికి నాయకుడిని ఒకరిని నియమించమని మీ సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు నాయన నీవు యెహోషువని నాయన తండ్రి నాయకుడిగా నియమించి ఆ యొక్క సర్వ సమాజాన్ని కూడా నడిపించడానికి తండ్రి నీవు కృప చూపిన దేవుడు తండ్రి, నీవెంతైనా నమ్మదగిన దేవుడు నాయన. ఆనాడు నాయన తండ్రి ప్రభువా, న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలుకి రాజు లేనప్పుడు ప్రభువా నాయన నీవే నాయన నియమించి నాయన ప్రజలను నాయన నడిపించిన మహా గొప్ప దేవుడు తండ్రి ప్రభువా. నాటి నుండి ఈనాటి వరకు ప్రభువా నీ బిడ్డలైన వారిని నీవు విడిచిపెట్టకుండా కాచి కాపాడి నాయన సంరక్షించి పోషిస్తున్న దేవుడు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నూతన నిబంధన ఇశ్రాయేలు ప్రజలమైన మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుని నాయన మాకు నాయకులుగా ఉన్నవారికి మేము లోబడి జీవించటానికి తండ్రి నాయన తండ్రి మీరు ఎంతగానో నాయన మాతో వస్తున్న విధానం కొరకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అలాగనే మా తండ్రి ఇదిగోండి నాయన తండ్రి యొక్క కుటుంబ ప్రార్థన అంతటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభువా. దీవించి ఆశీర్వదించండి ప్రభువా, మీ కృపలో వర్ధలు చేయండి నాయన. ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని అంతటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అలాగే దూరదేశాల్లో ఉన్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. యేసుక్రీస్తు సంపూర్ణ సువార్త సంఘ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మీ కాపుదల భద్రతను దయచేయండి ప్రభువా. ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో మీరే తోడుగా ఉండి నడిపించండి నాయన. ఆనాడు యెహోషువకు తోడుగా ఉండి నాయన యెహోషువను మీరు బలపరిచి ధైర్యం ఇచ్చి ప్రభువా నడిపించిన రీతిగా తండ్రి ప్రభువా ఈనాడు నాయన మాకును మీరు తోడుగా ఉండి ప్రభువా మీరే నడిపించవలసిందిగా కోరుకుంటూ మా ప్రభువును మా రక్షకుడినైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు స్తుతించి ప్రార్థించి మీ సహాయం కొరకు వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెనయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, క్రీస్తు వారి యొక్క నిత్య కృప కూడి ఉన్న మనందరికీ సకల పరిశుద్ధులకును సదాకాలము దేవుడు తోడయుండి
నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.